వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నిరంతర యుద్ధ సన్నాహాలు, సరిహద్దులో ఎప్పుడు ఘర్షణలు చైనాకు ఆనవాయితీ. అది కూడా దాని యుద్ధ వ్యూహాల్లో ఒకటిగా ఉంటుంది. మరోవైపున 10 ఏళ్ల తర్వాత చేయాలనుకునే యుద్ధానికి కూడా నేటి నుంచే డ్రాగన్ దేశం ప్లాన్ చేసుకుంటుంది. తాజాగా అలాంటి కుతంత్రానికి చైనా తెరతీసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. చైనా అంటేనే యుద్ధానికి మారుపేరుగా మారింది. ఒకవైపున తైవాన్తో ఏళ్లుగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. నేరుగా యుద్ధం చేయకపోయినా యుద్ధం చేస్తున్న భావాన్ని కలిగిస్తుంది. అదిగో ఇదిగో అంటూనే 1-2 గడిచిపోయాయి. ఈలోగా అమెరికా మిత్రపక్షాలు యుద్ధ సన్నాహాల్లో మునిగి తేలుతూ అవస్థలు పడుతున్నాయి. చైనా మాత్రం ఇంకా అదును కోసం ఎదురు చూస్తూనే ఉంది. మరోవైపున చైనా భారత్తో ఓ 10 ఏళ్లలోగా చేయబోయే యుద్ధానికి సన్నద్ధమవుతుందని వినిపిస్తుంది. రాబోయే 2-3 దశాబ్దాల్లో పలు దేశాలతో యుద్ధాలు చేసేందుకు చైనా సన్నద్ధమవుతుంది. ఆ దిశలో ఇప్పుడు అది మరో అడుగు ముందుకేసింది. యుద్ధ సన్నాహకాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అధికం చేస్తుంది. ఓ కాల్పనిక యుద్ధం డాక్యుమెంట్ను కూడా రూపొందించింది. ఇందులో భారత్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. యుద్ధం జరగబోయే ప్రాంతాన్ని మాత్రం సూచనప్రాయంగా పేర్కొంది. ఆ విధంగా రూపొందించిన ఓ డాక్యుమెంట్ను నేరుగా పబ్లిక్ డొమైన్లోనే ఉంచింది. జరగబోయే యుద్ధ అవసరాలను తెలియజేస్తూ అలాంటి శక్తి సామర్థ్యాలున్న ఉత్పత్తులను తయారు చేయాల్సిందిగా ప్రైవేట్ రంగాన్ని కోరింది. చైనాకు చెందిన ఫైర్ కంట్రోల్ అండ్ కమాండ్ కంట్రోల్ జర్నల్ ఈ వివరాలు పబ్లిష్ అయ్యాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కూడా ఈ వార్తను ప్రచురించింది. ఏ ఫ్యూచర్ హైపోథెటికల్ ఓవర్సీస్ స్పెషల్ ఆపరేషన్స్ పేరుతో చైనా ప్లాన్ రూపుదిద్దుకుంది. ఇందులో చైనా సైనిక విభాగం ఒకటి తాను డెవలప్ చేస్తున్న డ్రోన్ల గురించి వివరించింది. చైనాకు చెందిన ఈ సైనిక విభాగం ప్రత్యేకంగా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్ల లాంటి వాటిని అభివృద్ధి చేసే స్పెషల్ ప్రాజెక్టు చేపట్టింది. అంతేకాదు ఆ డ్రోన్లను ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందో కూడా తెలియజేసింది. పొరుగు దేశంతో జరిగే ఘర్షణలను అందులో ప్రస్తావించింది. ఈ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రకారం జరగబోయే యుద్ధం తీరు ఇలా ఉంటుంది. పొరుగు దేశంతో చిన్నపాటి ఘర్షణలు మొదలవుతాయి. ఘర్షణలకు అయ్యే వ్యయాలు తక్కువగా ఉండేందుకు, అవి పెద్ద యుద్ధంగా మారకుండా ఉండేందుకు 2 దేశాలు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగా తేలికపాటి ఆయుధాలు, ఉపకరణాలతోనే ఘర్షణ పడేందుకు 2 పక్షాలు అంగీకరిస్తాయి. చిన్న చిన్న బోట్లు, డ్రోన్లు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ గన్ లాంటివి వీటిలో ఉంటాయి. ఇలాంటి వివరాలను తెలియజేసిన చైనా సైన్యం పొరుగు దేశం పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక ఘర్షణలు జరిగే సరిహద్దు ప్రాంతంలో సగటున 30 మీటర్లు, గరిష్టంగా 40 మీటర్ల లోతుతో ఉండే నది ఉంటుందనే విషయాన్ని మాత్రం ప్రస్తావించింది. ఈ ఘర్షణ అంతా కూడా బ్రహ్మపుత్ర నదికి సరిగ్గా సరిపోతుంది. అంటే ఇక ఇప్పుడు చైనా బ్రహ్మపుత్ర నదీ తీరం వైపుగా దృష్టి పెడుతుందనే విషయం స్పష్టమవుతుంది. ఈ నది టిబెట్ మీదుగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. ఒకప్పుడు చైనా భారత్లకు మధ్య బఫర్ రాజ్యంగా టిబెట్ ఉండింది. దశాబ్దాల క్రితమే చైనా దాన్ని ఆక్రమించుకుంది. అంతేకాదు అరుణాచల్ అంతా కూడా దక్షిణ టిబెట్లో భాగమని అంటూ ఆ రాష్ట్రం అంతా తనది అని వాదిస్తుంది. యుద్ధం జరగబోయే ప్రాంతం ఏదో చైనా సూచనప్రాయంగా వెల్లడించింది. అంతేకాదు ఆ ప్రాంతం స్థితిగతులకు తగ్గట్లుగా తనకెలాంటి డ్రోన్లు కావాలో కూడా చైనా సైన్యం వెల్లడించింది. వేగంగా దాడి చేయగల డ్రోన్లు కావాలంటూ చెప్పింది. సరిహద్దులు దాటి నిశ్శబ్దంగా శత్రు సైన్యం స్థావరాలను ధ్వంసం చేయగలివి కావాలని సూచించింది. ఇక్కడ చైనా లక్ష్యం క్రిటికల్ కమాండ్ సెంటర్, దాంతో పాటుగా సరఫరా కేంద్రాలు. ఇలాంటి పనులు చేయాలంటే సరిహద్దులకు 40 కిలోమీటర్ల మేర లోపలికి చొచ్చుకెళ్లగల శక్తివంతమైన డ్రోన్లు అవసరమవుతాయి.
మొదటి నుంచి కూడా చైనా డ్రోన్ టెక్నాలజీలో బాగా నైపుణ్యం సాధించింది. ఇప్పుడు అది కోరుకుంటున్న డ్రోన్లు ఎన్నో పనులు చేయగలిగేవని ఉండాలి. అవసరమైతే ఒక్కటే డ్రోన్ వెళ్లి చేయాలి, లేదా డ్రోన్లు సమూహంగా వెళ్లి పరస్పరం సమన్వయం చేసుకుంటూ దాడులు చేయాలి. అంతేకాదు అవి శత్రు దేశాల రాడార్లకు దొరకకుండా ఉండాలి. అంతేకాదు నది ప్రవాహానికి సమీపంలో ఉండాలి. అవసరమైతే చాలాసేపు నీళ్లలో మునిగి ఉండాలి. అంతేకాదు నీటి లోపల ప్రయాణిస్తూ రాళ్లు, రప్పలు, తుప్పలు లాంటి అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు పోగలగాలి. నీటిపైకి తేలిన తర్వాత తక్కువ ఎత్తులు ఎగురుతూ వేగంగా దాడులు చేయాలి. శత్రు దాడులను తప్పించుకోవాలి. అంతేకాకుండా దాడి చేసి వాటిని ధ్వంసం చేయాలి. ఇలా చెబుతూ మరెన్నో సామర్థ్యాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా డ్రోన్లను చూసిన తర్వాత ఈ తరహా సామర్థ్యాలతో ఉండే డ్రోన్లను తయారు చేయాలన్న కోరిక కలిగిందని చైనా సైన్యం చెప్పడం విశేషం. చైనా సైన్యం కథనం ప్రకారం ఈ ప్రత్యేక కార్యకలాపాల డ్రోన్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైంది. ఈ తరహా డ్రోన్లను తయారు చేసేందుకు సైన్యం ఇప్పటికే శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేస్తుంది. రాబోయే దశాబ్దాల్లో చోటు చేసుకునే సంక్లిష్ట ఓవర్సీస్ మిషన్లో ఈ డ్రోన్లు చైనా సైన్యానికి ఎంతో తోడ్పడనున్నాయి. యుద్ధం తీరుతెన్నులను ఈ డ్రోన్లు సమూలంగా మార్చివేస్తాయని చైనా సైన్యం భావిస్తుంది. అయితే ఇప్పటికే వస్తున్న కథనాల ప్రకారం ఈ డ్రోన్లు ఎంతో దూరం ప్రయాణించగలుగుతాయి. నీళ్ల లోతు బాగా ఉన్న చోట్ల డ్రైవ్ చేయగలుగుతాయి. చాలాసేపు నీళ్లలోనే ఉండగలుగుతాయి. చైనా సైన్యం తనకు ఎలాంటి డ్రోన్లు కావాలో ఇంత బహిర్గంగా చెప్పడం 2-3 అంశాలను తెరపైకి తీసుకువస్తుంది. ఇలాంటి డ్రోన్ల అవసరం సైన్యానికి బాగా ఉండటం ఒకటైతే, వీలైనంత త్వరగా లభించడం రెండో అంశం. చైనాలో ఎన్నో ప్రైవేట్ కంపెనీలు డ్రోన్ల తయారీలో చక్కటి నైపుణ్యాలు కలిగి ఉన్నాయి. తన అవసరాలు చెప్పడం ద్వారా అలాంటి కంపెనీలు ఈ డ్రోన్ల తయారీపై దృష్టి పెట్టేలా చేయడం చైనా సైన్యం లక్ష్యంగా ఉంది. చైనా ఇప్పటికీ అంతర్జాతీయంగా డ్రోన్ల తయారీలో, ఎగుమతిలో అగ్రస్థానంలో ఉంది. యావత్ ప్రపంచ మార్కెట్లో 70% వాటా చైనాదే అంటే అతిశయోక్తి కాదు. యుద్ధాలు, చిన్నపాటి ఘర్షణల్లో డ్రోన్లను సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా తమ సైనికులు చనిపోయే అవకాశాలను తగ్గించుకోవాలన్నది కూడా చైనా వ్యూహంగా ఉంది. కోవర్ట్ సైనిక కార్యకలాపాలకు డ్రోన్లను అధికంగా ఉపయోగించుకోవాలన్నది చైనా వ్యూహంగా ఉంది. ఈ రోబో డ్రోన్లు శత్రు దేశాల భూభాగంలో జేమ్స్ బాండ్ల మాదిరిగా పనిచేస్తాయి. శత్రువులను దెబ్బతీస్తాయి. వాటి నుంచి తప్పించుకొని తిరిగి వస్తాయి. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఇవి జేమ్స్ బాండ్ మాదిరిగా పనిచేస్తాయి. ఈ డ్రోన్ల తయారీతోనే చైనా సరిపెట్టుకోవడం లేదు. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్టలను కట్టడానికి కూడా తన యుద్ధ వ్యూహంగా అమలు చేస్తుంది. తద్వారా భారత్పై జల యుద్ధం ప్రకటించింది. సూపర్ డ్యాం నిర్మాణం చేపట్టింది. నదిలో ఎప్పుడు ఎంత స్థాయిలో నీళ్లు ప్రవహించాలనేది ఇకపై చైనా నిర్ణయించే అవకాశం ఉంటుంది. రేపటి నాడు 2 దేశాల మధ్య యుద్ధం వస్తే నదిలో నీళ్లను నియంత్రించే స్థితిలో చైనా ఉంటుంది. యుద్ధం రాకపోయినా భారతదేశానికి వచ్చే నీళ్లను చైనా నియంత్రించగలుగుతుంది. నీళ్లను అవసరం అనుకుంటే ఎక్కువగా, లేదంటే తక్కువగా విడుదల చేస్తూ ఇబ్బందులు కలిగించగలుగుతుంది. మిస్టర్ ఇండియా సినిమాలో హీరో ఒక ఉపకరణం వాడడం ద్వారా ఎవరికీ కనిపించకుండా ఉంటాడు. అది సినిమా కాబట్టి సరిపోయింది. మరి యుద్ధ రంగంలో శత్రువు కూడా అలాగే రాడార్లకు కనిపించకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా? దాన్ని చైనా నిజం చేసి చూపిస్తుంది. ఒక రకమైన మెటీరియల్తో చేసిన దుస్తులు ధరించే సైనికులు శత్రు రాడార్లకు కనిపించరు. అలాంటి మెటీరియల్ను అభివృద్ధి చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించడం సంచలనం కలిగించింది. శత్రు దేశాల రాడార్లకు కనిపించని సైనిక దళాలను తయారు చేసుకోవడంపై చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలు ఇప్పటికీ ఈ విధమైన టెక్నాలజీని సాధించాయి. తాజాగా చైనా కూడా ఈ జాబితాలో చేరింది. ఊసరవెల్లి, గాజుకప్ప, తొండ వంటి జీవులతో పొందిన స్ఫూర్తితో ఈ మెటీరియల్ రూపొందించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయా జంతువులు తమ మనుగడ కోసం అనుసరించే వ్యూహాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. చిమోరా మోటా మెటీరియల్గా ఈ మెటీరియల్కు పేరు పెట్టారు. ఈ మెటీరియల్తో తయారు చేసినటువంటి దుస్తులను ధరించిన సైనికులు సూక్ష్మ తరంగాలు, సాధారణ క్రాంతి,
ఇన్ఫ్రారెడ్ కిరణాల వెలుగులోని కనిపించరు. ఒక్క ముక్కలు చెప్పాలంటే శత్రు దేశాల ర్యాడర్లకు చెక్కరు. ఈ వస్త్రాలతో చేసిన నిర్మాణాలను శత్రు దేశాలు పసిగట్టడం చాలా కష్టం. ఈ సింథటిక్ మెటీరియల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ను తప్పుదోవ పట్టించగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. మొత్తం మీద సామ్రాజ్యవాద దేశంగా చైనా దూకుడు భారత్కు ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. మరోవైపు భారత్ కూడా చైనా ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన ఒకే సమయంలో రెండు దేశాలతోనూ యుద్ధం చేసేందుకు సిద్ధంగానే ఉంటుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ.